డియర్ లర్నర్స్, ఈరోజు మనం డిస్ఇన్ఫెక్షన్ బై కెమికల్ మెథడ్స్, క్రిమి సంహారిక రసాయన పద్ధతులు. ఐఎమ్ టి సోని, లెక్చరర్ ఇన్ మైక్రోబయాలజీ. వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల సంఖ్యను తొలగించే లేదా తగ్గించే ప్రక్రియనే మనం డిస్ఇన్ఫెక్షన్ అంటాము. కాకపోతే దీంట్లోనూ బ్యాక్టీరియల్ స్పోర్స్ ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి. తర్వాత ఆ వాడే కెమికల్స్ మనం డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా చాలా కెమికల్స్ ఉన్నాయి. కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, ఫినాల్స్, హాలోజన్స్, హైపోక్లోరైడ్స్, ఫ్యూమిగెంట్స్, heavy metals, dyes, detergents and quaternary ammonium salts. సో మన సిలబస్లో టాప్ 6 ఉన్నాయి. వాటిని మనం వివరంగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. స్టెరిలైజేషన్ అంటే కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. అంటే సూక్ష్మజీవులు మొత్తం ఇంక్లూడింగ్ బ్యాక్టీరియల్ స్పోర్స్, ఫంగల్ స్పోర్స్ని నిర్మూలించే ప్రక్రియని మనం స్టెరిలైజేషన్ అంటాం. అంటే 100% డిస్ట్రక్షన్. ఓకేనా? ఇది మన స్పెషల్ సిచ్యువేషన్స్లో మనకి ఇది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లోను, ఆపరేషన్ థియేటర్స్లోను, మైక్రోబయాలజీ ల్యాబ్, ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ. సపోజ్ ఆపరేషన్ థియేటర్ స్టెరైల్ కాదనుకోండి, ద పేషెంట్ మే డై. మైక్రోబయాలజీ ల్యాబ్ స్టెరైల్ కాకపోతే, మనం సెలెక్షన్ చేయకపోతే మనకి కంటామినేషన్ వచ్చేస్తుంది. ఫార్మా ఇండస్ట్రీ స్టెరైల్ లేకపోతే మెడిసిన్స్ పాడైపోతాయి. ఫుడ్ ఇండస్ట్రీలో స్టెరిలైజేషన్ లేకపోతే ఫుడ్ పాడైపోతుంది. సో అక్కడ కంపల్సరీగా మనకి స్టెరిలైజేషన్ అవసరం. నా కమింగ్ టు డిస్ఇన్ఫెక్షన్. డిస్ఇన్ఫెక్షన్ అంటేని ఇది 100% డిస్ట్రక్షన్ ఏమాత్రం కాదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటేని మైక్రోబియల్ సంఖ్యని, మైక్రోబియల్ లోడ్ని తగ్గిస్తాము. ఓకేనా? ప్యాథోజెనిక్ సూక్ష్మజీవుల్ని నిర్మూలిస్తాము. ఇక్కడ స్పోర్స్ డిస్ట్రాయ్ అవ్వవు. ఓకేనా? ఇట్ కుడ్ బి 90%, 99% ఆర్ ఈవెన్ 60%, 70%, ఎనీథింగ్. అంటే మైక్రోబియల్ లోడ్ని తగ్గించడం, అంతే, ఇంకేమీ కాదు. సో డిస్ఇన్ఫెక్షన్ అన్నది పైగానే డే టు డే లైఫ్లో యాక్టివిటీ మంది ఇది. ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి, పొద్దున్నే లెగ్స్తుండగానే ఏం చేస్తారు? ది బ్రష్ అవర్ టీత్ విత్ టూత్ పేస్ట్, ఇజంట్ ఇట్? దెన్ we have a bath with soap, isn't it? తర్వాత వాషింగ్ క్లోత్స్, క్లీనింగ్ ఫ్లోర్, బాత్రూమ్, టాయిలెట్స్, ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మైక్రోబియల్ లోడ్ని తగ్గిస్తున్నాం, మనం స్టెరిలైజ్ చేయట్లేదు. సో డిస్ఇన్ఫెక్షన్ అన్నది ఎవ్రీడే పార్ట్ 24/7. అలాగే ఈ మధ్య కరోనా రోజుల్లో మనం అందరం హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హౌస్లో కరోనా పాజిటివ్ అని తెలిస్తేనే మున్సిపాలిటీ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? ఆ ఇంటి చుట్టూ బ్లీచింగ్ జల్లుతున్నారు, ఫ్యూమిగేట్ చేస్తున్నారు, పొగ పెడుతున్నారు. ఇజంట్ ఇట్? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? టు డిస్ట్రాయ్ ద వైరస్. సో డిస్ఇన్ఫెక్షన్ ఈజ్ ద డే టు డే యాక్టివిటీ. ఈ స్లైడ్లో మీరు డే టు డే సంబంధించిన యాక్టివిటీస్ చూస్తున్నారు, అన్ని డిస్ఇన్ఫెక్టెంట్సే. ఫర్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్ చూస్తున్నారు, యూఆర్ సీయింగ్ మౌత్ వాష్, యూఆర్ సీయింగ్ సోప్స్, డిటర్జెంట్స్, ఫ్లోర్ క్లీనర్స్, బాత్రూమ్ క్లీనర్స్, ఫ్యూమిగేషన్ చూస్తున్నారు. ఇవన్నీ మనం ముందు స్లైడ్లో డిస్కస్ చేసిన యాక్టివిటీస్. అంటే మీనింగ్ ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్, డే టు డే లైఫ్. ఈ స్లైడ్లో మనం కొన్ని టెక్నికల్ టర్మ్స్ డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ దేనికన్నా సైడిల్ అన్న వర్డ్ వచ్చింది అనుకోండి. సైడిల్ అంటే కిల్లింగ్, సైడ్ అంటే కిల్. సో మైక్రోబయోసైడిల్, జర్మిసైడిల్ అంటే ఎన్ ఏజెంట్ దట్ కిల్స్ మైక్రోబ్స్ ఆర్ జర్మ్స్. బ్యాక్టీరిసైడిల్ అంటే ఎన్ ఏజెంట్ దట్ కిల్స్ బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియాని చంపే దాన్ని మనం బ్యాక్టీరిసైడిల్ అంటాం. ఫంగిసైడిల్ అంటే ఫంగైని చంపే ఏజెంట్ని ఫంగిసైడిల్ అంటాం. వైరిసైడిల్ అంటే వైరస్ని చంపేదాన్ని వైరిసైడిల్ అంటాం. స్పోరిసైడిల్ అంటే స్పోర్స్ని చంపేది. స్టాటిక్ అంటేని గ్రోత్ని ఆపేసేది, నిలిపివేసేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెడతాము. సో ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి? అవి పాడవు, అంటే సూక్ష్మజీవుల యాక్టివిటీ ఆగిపోతుంది. కానీ మనం ఫ్రిడ్జ్లో తీసి మళ్ళీ బయట పెట్టామనుకోండి, మళ్ళీ పాడైపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? లో టెంపరేచర్స్ బ్యాక్టీరియా గ్రోత్ని ఆపినాయి, అంటే బ్యాక్టీరియాని కిల్ చేయలేదు. సో స్టాటిక్ అంటే ఏంటి? గ్రోత్ని ఆపేయడం. సో మైక్రోబయోస్టాటిక్ అంటే మైక్రోబ్స్ గ్రోత్ ఆపేది. బ్యాక్టీరియోస్టాటిక్ అంటే ఎన్ ఏజెంట్ దట్ బ్యాక్టీరియా గ్రోత్ ఆపుతుంది. ఫంగిస్టాటిక్ అంటే ఫంగై గ్రోత్ని ఆపుతుంది. యాంటీసెప్టిక్స్ ఈ ఒక రకమైన డిస్ఇన్ఫెక్టెంట్సే. సాధారణంగా డిస్ఇన్ఫెక్టెంట్స్ మనం ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్, అంటే నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ పైన ఉపయోగించినప్పుడు వాడే పదము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరు, టేబుల్, లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ పైన,
ఉపయోగించినప్పుడు మనం దాన్ని డిస్ఇన్ఫెక్ట్ అంటాము. కానీ మన స్కిన్ పైన లేకపోతే ఏదైనా గాయాల పైన ఇజంట్ ఇట్ కాలిన చోట ఉపయోగించే మెడిసిన్స్ మనం యాంటీసెప్టిక్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, అయోడిన్. పాలివిడాన్ అయోడిన్ ఉన్నది, అది క్రీమ్లా దొరుకుతుంది మనకి. సో దిస్ ఇస్ యూస్ టు కంట్రోల్ ఇన్ఫెక్షన్స్, సర్జికల్ వుండ్స్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. అలాగే ఇథనాల్ చూడండి, ఇంజెక్షన్ చేసి ముందు కాటన్ని దాంట్లో డిప్ చేసి ఆ ఏరియాని డిస్ఇన్ఫెక్ట్ చేస్తాం, ఇజంట్ ఇట్. సో ఇలాంటి మనం ఏదైతే మన హ్యూమన్ బాడీ పైన ఉపయోగిస్తామో అప్పుడు వాటిని డిస్ఇన్ఫెక్టెంట్ కాకుండానే యాంటీసెప్టిక్స్ అంటాం. కరెక్ట్. నెక్స్ట్ స్లైడ్స్లో మనం డిస్ఇన్ఫెక్టెంట్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ అన్నీ మీకు తెలిసిన పదార్థాలు, మీరు రోజు ఇంట్లో వాడే టూత్ పేస్ట్, ఫ్లోర్ క్లీనర్స్, సోప్స్, హ్యాండ్ శానిటైజర్స్. సో జస్ట్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పిక్చర్. డిస్ఇన్ఫెక్టెంట్స్ సూక్ష్మజీవుల్ని ఎలా చంపుతాయి? సో ద ఆన్సర్ ఈస్, చూడండి, డీనేచరేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటాము. అంటే ప్రోటీన్స్ని డీనేచర్ చేసేస్తాయి. వాటి స్ట్రక్చర్, ప్రోటీన్ చూడండి, ప్రైమరీ, సెకండరీ, టర్షరీ, క్వార్టర్లీ స్ట్రక్చర్ ఉంటుంది. ఒకవేళ స్ట్రక్చర్ కోల్పోతే ఆ ప్రోటీన్ ఎందుకు పనిచేయదు. సో ఈ ఏజెంట్స్ ఏం చేస్తాయి, దే డీనేచర్ ద ప్రోటీన్స్. అలాగే ఎంజైమ్స్ ఇన్యాక్టివేట్ చేసేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇంకోటి కీలకమైన అంశం ఏంటంటే సెల్ మెంబ్రెయిన్. బ్యాక్టీరియాకి లేకపోతే ఏ ఫంగై కానీ దేనికైనా సెల్ మెంబ్రెయిన్ చాలా కీలకమైన మోస్ట్ ఇంపార్టెంట్ అవయవం అది, ఇజంట్ ఇట్. సో సెల్ మెంబ్రెయిన్ డిస్ట్రప్షన్ జరిగిపోతుంది. అలాగే అల్కలైటింగ్ ఏజెంట్స్ అంటాము, ఇజంట్ ఇట్. ఏం చేస్తాయంటే అల్కైల్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్, ఇథైల్ గ్రూప్స్ యాడ్ చేస్తాయి. దానివల్ల స్టెబిలిటీ పోయి అవి రియాక్టివ్ అయిపోయి అది డ్యామేజ్ అయిపోతాయి. అలాగే లిపిడ్ సాల్యుబలైజేషన్ అంటాము, లిపిడ్ని కరిగించేస్తాయి. లిపిడ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్, అవి సెల్ మెంబ్రెయిన్లో ఉంటాయి మోస్ట్లీ. సో ఈ విధంగా ఏమవుతుంది, డిస్ఇన్ఫెక్టెంట్స్ ఆర్ ఏబుల్ టు కిల్ మైక్రో ఆర్గానిజమ్స్. ఆల్కహాల్స్, కరోనా రోజుల్లోనూ ఇంచుమించు అందరూ శానిటైజర్ యూజ్ చేస్తున్నాము. అండ్ మన అందరికీ తెలుసు శానిటైజర్లో ఆల్కహాల్ ఉంటుందని. సో మన దగ్గర అన్ని డిస్ఇన్ఫెక్టెంట్స్ ఉండగా ఆల్కహాల్ ఎందుకు ఉంటుందంటే, బికాస్ దిస్ ఇస్ సేఫ్ ఆన్ స్కిన్, మన చర్మానికి పాడు చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాల్ తీసుకోండి, అది కరోసివ్, మన స్కిన్ మనడం మొదలు పెడుతుంది. అలాగే గ్లూటరాల్డిహైడ్ ఉన్నది, ఇవన్నీ చాలా వరకు స్కిన్ డ్యామేజ్ చేస్తాయి. సో ఆల్కహాల్ ఈజ్ ద ఓన్లీ డిస్ఇన్ఫెక్టెంట్ విచ్ ఇస్ సేఫ్ ఆన్ స్కిన్. అండ్ ఇట్ ఈస్ తర్వాత మోస్ట్లీ మనం వాడే ఆల్కహాల్స్ ఏంటి, ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్. సో మోస్ట్లీ మనం శానిటైజర్లు ఉపయోగిస్తున్నాము, ఇన్స్ట్రుమెంట్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తున్నాము, తర్వాత బయోలాజికల్ సేఫ్టీ క్యాబినెట్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తాము, హ్యూమన్ బాడీ పైన యాంటీసెప్టిక్ ఉపయోగిస్తాము. తర్వాత ఇంజెక్షన్ ముందర, వెనిపెంక్చర్ లేకపోతే సర్జికల్ ప్రొసీజర్ ముందర కూడా మనం ఆల్కహాల్ తోటి ఆ ఏరియాని డిస్ఇన్ఫెక్ట్ చేస్తాము. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ హైలీ ఫ్లేమబుల్. మనం మంట నుంచి ఆల్కహాల్స్ని దూరంగా పెట్టాలి, శానిటైజర్స్ కూడా, లేకపోతే అవి త్వరగా దే క్యాచ్ ఫైర్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఆల్డిహైడ్స్, ఫార్మాల్డిహైడ్ అండ్ గ్లూటరాల్డిహైడ్, సాధారణంగా ఈ రెండు మనం ఉపయోగిస్తాము. సో ఈ రెండు హైలీ మైక్రోబిసైడల్, అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, స్పోర్స్ని డిస్ట్రాయ్ చేయగలరు. వీటిని మనం హై లెవెల్ డిస్ఇన్ఫెక్షన్ కోసం ఉపయోగిస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము డిగ్రీలోను ఆన్ జాబ్ ట్రైనింగ్ ఒక హాస్పిటల్లో చేస్తున్నప్పుడు అక్కడ హెడ్ నర్స్ మాకు ఆపరేషన్ థియేటర్ని ఎలా స్టెరిలైజ్ చేస్తారో చెప్పారు, అంటే డిస్ఇన్ఫెక్ట్ చేస్తారో చెప్పారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మాలిన్ని ఓపెన్ గ్లాస్ వెసల్స్లో తీసుకుని ఆపరేషన్ థియేటర్లో పెడతారు. అంటే మనుషులందరూ బయటకు వచ్చేయాలి, కిటికీలు మూసేసాక ఈ ఫార్మాలిన్ని రూమ్ మధ్యలో పెడతారు. పెట్టాక తలుపులు వేసేసి 48 లేకపోతే 72 hours వరకు తలుపులు తీయకూడదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫార్మాలిన్ నుంచి ఫార్మాల్డిహైడ్ గ్యాస్ జనరేట్ అవుతుంది, రూమ్ అంతా సాచురేట్ అయిపోతుంది, రూమ్ అంతా ఫిల్ అయిపోతుంది. సో ఏం జరుగుతుంది, ఇక్కడ డిస్ఇన్ఫెక్షన్ జరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై మొత్తం గాల్లో ఉన్న అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే సీలింగు, గోడలు, ఫ్లోరు, ఎయిర్లో ఉన్నాయన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే ఈ టాకింగ్ ఆఫ్ హై లెవెల్ డిస్ఇన్ఫెక్షన్. ఆ తర్వాత ఆఫ్టర్ 72 hours తర్వాత తలుపులు తీసేయాలి, తలుపులు ఆ తర్వాత కిటికీలు తీసి వెంటనే బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఈ వేపర్స్ ఐ ఇరిటేషన్, టిష్యూ ఇరిటేషన్ కాజ్ చేస్తాయి. సో ఎవరు అక్కడ ఉండకూడదు. స్లోగా ఈ వేపర్స్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత సో ఆపరేషన్ థియేటర్ ఈజ్ రెడీ ఫర్ వర్క్.
సో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఫార్మాల్డిహైడ్ ఈజ్ యూజ్ ఇన్ ఫర్ స్పేస్ డిస్ఇన్ఫెక్షన్. సో ఇలాగే మిగతా వాటిలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. గ్లూటరాల్డిహైడ్. సో ఇది బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, బ్యాక్టీరియల్ స్పోర్స్ మరియు ఫంగల్ స్పోర్స్కి వ్యతిరేకంగా బాగా పనిచేస్తుంది. ఇది మనం మోస్ట్లీని మెడికల్ ఎక్విప్మెంట్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దగ్గర ఎక్విప్మెంట్ లిమిటెడ్గా ఉంటుంది. మనం ఒకే ఎక్విప్మెంట్ని డిఫరెంట్ పేషెంట్స్ ఉపయోగించాలి. సపోజ్ ఒక పేషెంట్కి ఎక్విప్మెంట్, ఈ మధ్య మనం చూడండి ఆక్సిజన్ వెంటిలేటర్స్ గురించి ఎంత వింటున్నాము, కరోనా రోజులు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి వెంటిలేటర్ పెట్టారు అండ్ అదే తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిపోయారు. ఇప్పుడు ఈ వెంటిలేటర్ ఇంకో వ్యక్తికి పెట్టాలి. మరి దీన్ని స్టెరిలైజ్ చేయాలి కదా, చేయకపోతే ఏమవుతుంది, ఆ ముందున్న పేషెంట్ ఇన్ఫెక్షన్స్ అన్ని రెండో వ్యక్తికి వచ్చేస్తాయి. సో ఈ మెడికల్ ఎక్విప్మెంట్ని తరచుగా రెగ్యులర్గా డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే స్టెరిలైజ్ చేస్తూ ఉండాలి. సో అలాంటప్పుడు మనం గ్లూటరాల్డిహైడ్ లాంటి పదార్థాలు ఉపయోగిస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎండోస్కోప్స్, స్పైరోమెట్రీ, చూడండి వెంటిలేటర్స్, డయలైజర్స్, వాటిని స్టెరిలైజ్ చేయడానికి గ్లూటరాల్డిహైడ్ ఉపయోగిస్తారు. ఇది నాన్ కొరోసివ్, అంటే మెటల్ని లేకపోతే లెన్స్ వాటిని రబ్బర్, ప్లాస్టిక్ని డ్యామేజ్ చేయదు. సో చాలా సేఫ్గా యూజ్ చేయొచ్చు మనం ఇది. ఫీనాల్. ప్రపంచంలోనే ఫస్ట్ కనిపెట్టిన డిస్ఇన్ఫెక్టెంట్ ఏంటంటే ఫీనాల్. దీన్ని జోసెఫ్ లిస్టర్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. అప్పుడు దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అనేవారు. సో ఇది మోస్ట్లీ ఎన్విలాప్ వైరసెస్, రికిట్షియా, ఫంగై అండ్ బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది స్పోర్ట్స్ పైన అంతగా యాక్టివ్గా ఉండదు. సాధారణంగా మనం హౌస్ హోల్డ్ డిస్ఇన్ఫెక్టెంట్స్, మౌత్ వాష్, సోప్స్, హ్యాండ్ వాషెస్లో ఉపయోగిస్తాము. అలాగే హాస్పిటల్ డిస్ఇన్ఫెక్టెంట్లో కూడా ఉపయోగిస్తాము. చాలా సబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరు పెట్టి పిలకూడదు వాటిని, కానీ మీకు ఆల్రెడీ టీవీలో ప్రతిరోజు వాటిలో యాడ్ చూస్తూ ఉంటారు. వాటిలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఫీనాలే. తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిస్ఇన్ఫెక్టెంట్ అది కాన్సన్ట్రేషన్ బట్టి యాక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ హై కాన్సన్ట్రేషన్ వాడామనుకోండి, అదప్పుడు అది ఇట్ విల్ బి యాక్టివ్ అగైన్స్ స్పోర్స్ ఆల్సో. అది తక్కువ కాన్సన్ట్రేషన్ అనుకోండి, లైట్గా యాక్టివ్గా ఉంటుంది. హైపోక్లోరైడ్స్. సోడియం హైపోక్లోరైడ్. సో దీన్ని మనం సాధారణ భాషలో బ్లీచ్ అంటాం, బ్లీచింగ్ పౌడర్ అంటాం. సో ఈ మధ్య తెగ ఉపయోగిస్తున్నారు. మీకు తెలుసు కదా, కరోనా రోజుల్లో గోయింగ్ త్రూ కరోనా. సో ఏదైనా హౌస్లో పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారని తెలిసిన వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి చుట్టుపక్కల బ్లీచింగ్ జల్లుతున్నారు, ఇజంట్ ఇట్. సో ఇది మనందరికీ ఫెమిలియర్, వైట్ కలర్ పౌడర్గా ఉంటుంది, టిపికల్ స్మెల్ వస్తుంది దీంతో. సో ఇది మోస్ట్లీ వైరస్, బ్యాక్టీరియా, ఫంగై అండ్ మైక్రోబ్యాక్టీరియా అగేన్స్ట్ యాక్టివ్గా ఉంటుంది. కాకపోతే స్పోర్స్ పైన ఇది యాక్టివ్గా ఉండదు. సో మోస్ట్లీ బ్లీచింగ్ మనం ఎప్పుడు వాడతాము, బ్లీచింగ్ పౌడర్ని బాత్రూమ్స్ దగ్గర, కిచెన్ సర్ఫేసెస్ దగ్గర, ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్లో వాడతాము. అలా కాకుండానే దీనికి ఫ్యాబ్రిక్లోను, డెంటిస్ట్రీ, తర్వాత పేపర్ ప్రొడక్ట్స్లో కూడా చాలా యూజ్ ఉన్నది. బ్లీచ్డ్ పేపర్స్ అంటారు, అవి ఎక్కువ వైట్గా ఉంటాయి. హాలోజెన్స్, క్లోరిన్ అండ్ అయోడిన్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో మీ అందరికీ తెలుసు, క్లోరిన్ని మన మున్సిపల్ వాటర్లోను ప్యూరిఫికేషన్ కోసమని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉన్నది అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఉపయోగిస్తున్నారు. సో క్లోరిన్ వల్లే మనం అందరూ సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాము. లేకపోతే చూడండి, వాటరే కంటామినేట్ అయిపోతే ఎన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు మనకి. సో క్లోరిన్ వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గుతున్నాయి. డైరియా లేకపోతే ఇంకా వాటర్ బాండ్ డిసీజ్ అన్నీ కంట్రోల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈజ్ అలాగే క్లోరిన్ బ్లీచ్, సోడియం హైపోక్లోరైడ్ బ్లీచ్ ఫామ్లో కూడా ఉపయోగిస్తాం మనం. చూడండి, శుభ్రం చేయడానికి బాత్రూమ్స్ కానీ ఏదైనా కంటామినేటెడ్ ఏరియా కానీ క్లీన్ చేయడానికి మనం బ్లీచ్ ఉపయోగిస్తున్నాం. అలాగే స్విమ్మింగ్ పూల్స్లో ఉపయోగిస్తారు. సో క్లోరిన్ ఆ విషయంలో చాలా ఫేమస్. రెండోది అయోడిన్. మనం టింక్చర్ ఆఫ్ అయోడిన్ అంటాం, లేకపోతే అయోడోఫోర్ ఫామ్స్లో ఉపయోగిస్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీసెప్టిక్. ఈ రోజు కూడా అయోడిన్ ఈజ్ యూజ్ ఫార్ చూడండి, సర్జరీ ముందర ఏరియాని క్లీన్ చేయడానికి. పసుపు రంగులు కనిపిస్తుంది మనకి, దెబ్బల పైన, పుండుల పైన, గాయాల పైన మందుగా రాస్తారు, కురుపులకి ఇది మందుగా రాస్తున్నారు. సో అయోడిన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీసెప్టిక్ అవైలబుల్. కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్స్ మనం పొగ రూపంలో ఉపయోగిస్తాము, అట్లా మనం ఫ్యూమిగెంట్స్ అంటాము. సో ఇది మనకు కొత్త ఏమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియాలోను
న్యూ బోర్న్ బేబీస్, అప్పుడే పుట్టిన బేబీస్కి తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి పొగ పెడతారు. ఎందుకంటే అలాగే న్యూ మదర్ కూడా సాంబ్రాణి పొగ పెడతారు. అలాగే కొన్ని రిలీజియస్ ప్లేసెస్లోను ధూపం అంటారు, లేదంటే లోబాన్ అంటారు, ఫ్రాంకిన్సైన్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిఎం చర్చెస్లోను లేకపోతే మాస్క్స్లోను ఈ వాడుతూ ఉంటారు. సో వీటిలో ఏం ఏంటంటే ఎయిర్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడం. సో వీటిని మనం డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటాము. ఇథిలీన్ ఆక్సైడ్, EO or ETO, ఇది ఒక గ్యాషియస్ స్టెరిలైజింగ్ ఏజెంట్. ఇది మోస్ట్లీ హీట్ అండ్ మాయిశ్చర్ సెన్సిటివ్ ఆర్టికల్స్కి ఉపయోగిస్తారు. అంటే వేడి తేమ తట్టుకోలేని వస్తువుల్ని స్టెరిలైజ్ చేయడానికి ఇది మనం ఉపయోగిస్తాము. ఇది ఫ్లేమబుల్ అండ్ ఎక్స్ప్లోసివ్ గ్యాస్, జాగ్రత్తగా ఉపయోగించాలి. సో దీనికి చాలా యూజెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ చూడండి, ఇది మెడికల్ ఎక్విప్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు చూడండి, మన మెడికల్ ఎక్విప్మెంట్స్ ప్లాస్టిక్ తోటి, తర్వాత దే ఆర్ మేడప్ ఆఫ్ లెన్సెస్, చాలా డెలికేట్ ఐటమ్స్గా ఉంటాయి. సో వాటిని స్టెరిలైజ్ చేయడానికి మనం ఇథిలీన్ ఆక్సైడ్ యూజ్ చేయొచ్చు. అలాగే మాస్కులు, సర్జికల్ గ్లౌస్, క్యాథేటర్స్, అనస్థీసియాకి వాడేవి, ఈ డిఫరెంట్ బ్యాగ్స్, ఇవన్నీ స్టెరిలైజ్ చేయడానికి మనం ఇథిలీన్ ఆక్సైడ్ యూజ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇథిలీన్ ఆక్సైడ్ స్టెరిలైజర్స్ వస్తాయి, ఓకేనా. అవి ఆటోక్లేవ్స్ లాగే పనిచేస్తాయి, కాకపోతే దాంట్లోనూ హీట్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్క్లు ఇవన్నీ ఆటోక్లేవ్లో పెట్టేసి ఆన్ చేస్తే ఇథిలీన్ ఆక్సైడ్ లోపలికి గ్యాస్ని రిలీజ్ చేస్తారు, అవన్నీ స్టెరిలైజ్ అయిపోతాయి. అప్పుడు వాటిని మళ్ళీ యూజ్ చేయొచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్యాక్డ్గా ఉన్నప్పుడు కూడా స్టెరిలైజ్ చేయగలదు. అలాగే ఇది ధాన్యం బస్తాల్ని, బియ్యం బస్తాల్ని స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత మూలకాలు, మసాలాలు, తర్వాత పిండి పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, వాటిని స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. క్లోదింగ్లోను స్టెరిలైజేషన్, డిస్ఇన్ఫెక్షన్ ఉపయోగిస్తారు. తర్వాత విలువైన పత్రాలని నిల్వ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో పాటు ఇది ఫ్యూమిగెంట్గా కూడా వాడవచ్చు. దాన్ని ఫ్రియాన్ కూడా అంటాం మనం. యాక్చువల్లీ ఫుడ్లో ఇది అలౌడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్లోను, పిండి పదార్థాల్లోను, మసాలా, ఇది అలౌడ్ అంటే ఇది సేఫ్ కాదు. కాకపోతే ఇంక వేరే ఆల్టర్నేట్ లేక అక్కడ కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ మెడిసిన్లోను, సర్జికల్ అండ్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్లో అయితే ఇది కరెక్టే. అంటే ఇంక మనకు ఆప్షన్స్ లేవు. ఇంకా ఇది సేఫా కాదన్నది కాదు, బట్ ఇంక మన బెస్ట్ ఆప్షన్ ప్రస్తుతం ఉన్న ఆప్షన్లోను ఇదే ఇథిలీన్ ఆక్సైడ్. బీటా ప్రోపియోలాక్టోన్, BPL, ఇది గ్యాషియస్ డిస్ఇన్ఫెక్టెంట్ లేకపోతే స్టెరిలైజింగ్ ఏజెంట్ అనొచ్చు. ఇది బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ అండ్ స్పోర్స్ వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీన్ని మనం కోల్డ్ స్టెరిలైజేషన్ అంటాము, ఎందుకంటే దీంట్లో ఉష్ణోగ్రత అన్నది పెరగదు. ఇది యాజ్ యూజువల్ హీట్ సెన్సిటివ్ ఆర్టికల్స్ని స్టెరిలైజ్ చేయడానికి పనికొస్తుంది. ఇది కార్సినోజెనిక్ ఇన్ నేచర్. అంటే ఏంటి, ఇది ఎక్కువ ఉపయోగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. సో ఇది మన ఇథిలీన్ ఆక్సైడ్తో పోలిస్తే ఇది రెండు విధాలుగా డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఇథిలీన్ ఆక్సైడ్కి దూసుకెళ్ళిపోయి పవర్ ఉన్నది, అంటే చొచ్చుకుపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలీన్ ఆక్సైడ్ మనం ప్యాకింగ్ చేసిన లోపల వస్తువుని స్టెరిలైజ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం బస్తాలు చూసాము, లేకపోతే మెడికల్, ఇప్పుడు చూడండి మన సిరింజెస్, క్యాథెటర్స్ అన్ని ప్యాకింగ్లో వస్తాయి, ఓకేనా. ఆ ప్యాకింగ్లోనే అది స్టెరిలైజ్ చేయగలదు. బాక్సెస్లో ఉండగానే అది స్టెరిలైజ్ చేయగలదు. సో దానికి పెనిట్రేషన్ పవర్ ఉంది. కానీ BPLకి ఆ పెనిట్రేషన్ పవర్ ఉండదు. కాకపోతే ఇది దానికంటే ఎక్కువ హైలీ మైక్రోబైసైడల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇథిలీన్ ఆక్సైడ్ అనుకోండి 400 to 800 mg/L అవసరం వస్తుంది. అదే సమయంలో మనకి బీటా ప్రోపియోన్ లాక్టోన్ 2 to 5 mg సరిపోతుంది. అంటే అంత పవర్ఫుల్ ఇది. కాకపోతే ఇది ఎలా పనిచేస్తుంది, ఉపరితలం పైన, అంటే సర్ఫేసెస్ పైనే పనిచేయగలదు. సో మోస్ట్లీ ఇది మనం ఎక్కడ వాడుతున్నాము, వ్యాక్సిన్స్లోను, టిష్యూ గ్రాఫ్స్లోను, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎంజైమ్స్ వాటిలో ఉపయోగిస్తున్నాము. అలాగే బ్లడ్ ప్లాస్మా, వాటర్, మిల్క్, న్యూట్రిన్ బాత్లో స్టెరిలెంట్ అంటే సూక్ష్మజీవుల్ని డిస్ట్రాయ్ చేసేది గా ఉపయోగిస్తున్నాం, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలాగా. అలాగే మనం దీన్ని వేపర్ ఫేజ్ డిస్ఇన్ఫెక్టెంట్గా కూడా గదుల్ని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.